గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ ఎలా అయింది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఉన్న లెక్కలు బుక్కలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీకి మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి శంకర్ గారు. అసలుకి శంకర్ గారు ఈ సినిమా స్టోరీని ఎలా తీసుకున్నాడు వేరే డైరెక్టర్ నుంచి, అసలుకి ఈ స్టోరీలో ఏమైనా ఉందా, క్లారిటీగా చెప్పాలంటే తిప్పి కొడితే రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నిజం మాట్లాడుకోవాలంటే శంకర్ గారు మీరు శివాజీ, రోబో ఇలాంటి సినిమా మీరు డైరెక్ట్ చేసిరని ఇప్పుడైతే నమ్ముతలేరని చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి మూవీస్ మీరైతే మాకు డెలివరీ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఆ సినిమా ఎవరికి నచ్చట్లే. ఎందుకు, వై, ఎలా ఫెయిల్ అవుతున్నారు శంకర్ గారు ఎవరికి అర్థం కావట్లేదు. శంకర్ గారు స్టోరీ తన డైరెక్షన్ వీక్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా మన క్యారెక్టర్స్ ఎస్జే సూర్య తన పర్ఫార్మెన్స్ సరిపోదా శనివారం సినిమాలో చూసాం, అదిరిపోయింది. బట్ సరిగా వాడుకోలే. సునీల్ని, బ్రహ్మానందాన్ని, కియారా పాపని ఎందుకు తీసుకుని అర్థమే కావట్లే. మొత్తం క్యారెక్టర్ని కూడా డెవలప్ చేయకుండా వీక్ స్టోరీ రైటింగ్ కావచ్చు, ఆ డైరెక్షన్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, అలాంటివి రాసుకుంటూ. బట్ నాకు ఒక్కటే డౌట్, ట్రైలర్ అంతా బాగా కట్ చేసి సినిమా ఇలా ఉందంటే అస్సం అనుకోలేని అస్సం అయిపోయింది సినిమా. ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంటుందంటే అది రామ్ చరణ్ గారు తన క్యారెక్టర్ అప్పన్న అదిరిపోయిందని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ అయితే ఒక 1 hour ఉండాల్సింది కలెక్షన్స్ ఆ క్యారెక్టర్ మీద, దాని పేరు మీదనే వచ్చి ఉండేది. బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఎందుకు అప్పన్న క్యారెక్టర్ చాలామందికి ఎక్కింది, నాకు కూడా చాలా బాగా ఎక్కింది. అదొకటే ప్లస్ పాయింట్ ఉంది. ఆ హెలికాప్టర్ సీన్ చూస్తే మీకు థియేటర్లో అది ఎందుకు కత్తి పట్టుకొని వచ్చాడని చూస్తే మీకు మత్తిపోతుంది. ఒకసారి చూడండి. ఆ విధంగా అయితే ఉందని చెప్పొచ్చు. లెక్కలు బుక్కలు చెప్పేస్తా 1 minute చెప్పేస్తా. శంకర్, తమన్, ఇంకా వీక్ స్టోరీ రైటింగ్ అవ్వచ్చు, విజువల్స్, స్క్రీన్ ప్లే దరిద్రం ఉంది. అసలుకి సౌండ్ అనవసరం. నైనా హరియానా సాంగ్ ఇక్కడే లేదు. ఓన్లీ ప్లస్ పాయింట్ రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్, అంతే. ఇది లెక్కలు బుక్కలు అర్థమై ఉండొచ్చు. అందుకోసం సినిమా అయితే ఫ్లాప్ అయింది, అటర్ ఫ్లాప్. చూడాలి రికవరీ చేస్తుందో లేదు బిజినెస్కి. మీరేమనుకుంటున్నారు? ఇది ఫ్రెండ్స్.